హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ 2025 సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ యొక్క వీడియో అయితే మీకు కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లాస్ట్ అయితే చూడండి. అలాగే మీరు అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఇలానే మీరు కాలేజీలో జాయిన్ అయిన అయితే స్టెప్ బై స్టెప్ గైడ్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే వస్తూ ఉంటాయి. ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మనకి 5 స్టెప్స్కి అయితే డివైడ్ అయితే అవటం జరిగింది. ఈ యొక్క 5 స్టెప్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్సెసింగ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి షీట్ డెవలప్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఈ యొక్క వెబ్సైట్లో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అనేది ఈ యొక్క 5 స్టెప్స్లో అయితే డివైడ్ అయితే ఉంటుంది. ఈ యొక్క 5 స్టెప్స్ నుంచి ఇప్పుడు డీటెయిల్ చూసుకున్నట్టయితే స్టెప్స్లో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అయితే ఈ యొక్క ఫస్ట్ స్టెప్లో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ ఎందుకంటే మీరు ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ యొక్క ఫీ అనేది పే చేసి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఈ యొక్క ఫీ అనేది ఎవరికి ఎంత ఉంటుందని చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో మీకు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి అయితే 600 రూపీస్ అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ అదర్స్ ఎవరైతే బీసీ ఓసీ ఎవరైతే ఉన్నారో మీకు వచ్చేసి మీకు 1200 రూపీస్ అయితే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క స్లాట్ బుకింగ్ దేనికంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీ అయితే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క స్లాట్ బుకింగ్ దేనికి యూజ్ అంటే ఎవరైతే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఆఫీషియల్స్ అయితే ఉంటారో వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క ఇంటిమేషన్ అనేది ఈ యొక్క స్లాట్ బుకింగ్ ద్వారా అయితే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఒక డేట్న ఒక టైం అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ యొక్క స్లాట్ బుకింగ్లో. ఆ యొక్క డేట్న ఆ యొక్క టైంకి అయితే మీరైతే వెరిఫికేషన్కి అయితే వెళ్ళి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుక్ అని ఏ విధంగా చేసుకోవాలనేది నీకు నెక్స్ట్ వీడియో అయితే మీకు కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటారో మీరు ఆ యొక్క డేట్ అండ్ ఒక టైం అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క డేట్కి ఆ యొక్క టైంకి అనేది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే వెరిఫై అయితే చేయడం అయితే జరిగింది. లాగిన్ ఐడి అయితే వచ్చినట్టయితే మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీకు థర్డ్ స్టెప్ వచ్చేసి యాక్సెసింగ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అయితే రావడం అయితే జరిగింది. ఆ యొక్క లాగిన్ ఐడి అయితే మీరైతే లాగిన్ అయ్యి ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్స్ కింద ఏవి ఇవ్వాలంటే మీరు ఏదైతే కాలేజ్కి అయితే వెళ్దామనుకుంటారో ఏదైతే కోర్స్కి అయితే మీరు ఇంట్రెస్ట్గా ఉంటారో ఆ యొక్క కాలేజ్ లిస్ట్ మెయిన్ ఈ యొక్క కోర్సెస్ అయితే మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ కింద అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అయితే కేర్ఫుల్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఇచ్చే ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో వీటి బేస్ పెట్టుకొని అయితే మీకైతే అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో మీకు ఒక సీట్ అయితే ఎలర్ట్ అయితే చేయటమే జరిగింది. ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఏంటంటే మీరు ఏదైతే ఈ యొక్క ఆప్షన్స్లో ఈ యొక్క యాక్సెసింగ్ ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ అయితే కొన్ని కాలేజీలు అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారు కాబట్టి ఆ యొక్క సెలెక్ట్ చేసిన కాలేజీలో మీకు ఒక కాలేజీలో సీట్ అయితే ఈ యొక్క అఫీషియల్స్ అయితే ఎలర్ట్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క సీట్ అనేది ఎలర్ట్ అయిన తర్వాత మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ అనేది ఎలర్ట్ అయిందో ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ద్వారా అయితే మీకైతే తెలియజేయడం అయితే జరిగింది. ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కోర్సులో ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో అయితే ఉండటం జరిగింది. ఈ యొక్క ఫోర్త్ స్టెప్లో అయితే మీకైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మీకు ఏంటంటే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీకు ఒక కాలేజీలో ఒక కోర్సులో అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క వచ్చిన కాలేజ్ ఆయన వచ్చిన కోర్సులో మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఫిఫ్త్ స్టెప్లో ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే మీకు వచ్చిన ఏదైతే కాలేజ్ అయితే ఉంటుందో ఏదైతే వచ్చిన కోర్స్ ఉంటుందో ఆ యొక్క కోర్స్ అనేది మీరు కొంత ఫీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఎంత ఫీ అనేది పే అయితే చేయాల్సి అయితే ఉంటుందని అక్కడైతే మెన్షన్ అయితే చేస్తారు. ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఎంతైతే ఫీ అయితే మెన్షన్ చేశారో ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్లో మీరు ఆ యొక్క ఫీ అనేది అయితే పే అయితే చేసి మీరైతే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఏదైతే కాలేజ్ అయితే వచ్చిందో ఆ యొక్క కాలేజ్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీ యొక్క కాలేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఒక కాలేజ్‌లో సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అవ్వటం జరిగిద్ది. ఇక కౌన్సిలింగ్ అయితే ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉండటం జరిగిద్ది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక లాగిన్ ఐడి అయితే రావడం జరిగిద్ది. ఆ యొక్క లాగిన్ ఐడి అయితే మనం లాగిన్ అయ్యి మనం ఏదైతే ఈ యొక్క యాక్సెసింగ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఆప్షన్స్‌ని బేస్ బట్టి మీకు ఒక కాలేజ్‌లో మీకు ఎంతైతే ర్యాంక్ అయితే వచ్చిద్దో ఆ యొక్క ర్యాంక్ బేస్ పట్టుకొని మీకైతే ఒక కాలేజ్‌లో అయితే సీట్ అయితే అలాట్ అయితే చేయడం జరిద్ది. ఆ యొక్క ఏ విధంగా తెలిసిద్దంటే మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందని ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ద్వారా అయితే మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో మీకైతే ఈ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్‌లో అయితే రావడం జరిద్ది. ఈ యొక్క ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ఏందంటే మీకు ఏదైతే కాలేజ్‌లో సీట్ అయితే వచ్చిద్దో ఆ యొక్క కాలేజ్‌కి అనేది కొంత ఫీ ఏదైతే ఫీ అయితే మెన్షన్ చేస్తారో అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ఆ యొక్క ఫీ అనేది పే చేసి మీకు వచ్చిన కాలేజ్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క కాలేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఒక కాలేజ్‌లో సీట్ అయితే ఉండటం అయితే జరిగిద్ది. ఈ విధంగా అయితే మీ యొక్క కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వటం జరిగిద్ది. ఇదిగా చివరి వీడియో వచ్చేసి ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. ఈ విధంగా మీరు కాలేజ్ జాయిన్ అయినంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క వీడియో అయితే మీ ఫ్రెండ్స్‌కి గాని షేర్ చేయండి. వాళ్ళకి గాని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుద్ది.